ఇది ఇక్కడ మన విద్యుత్ ఛార్జీల మీద ర్యాలీ చేశాం. 9 నెలలుగా సింగూరు ఎడమ కాలువ పనులు చేపట్టమంటూ 3 పంటలకు నీళ్లు ఇవ్వలేదు. మంత్రి రామోదర రాజనరసింహ కాలువ పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. కాంట్రాక్టర్లు లైనింగ్ బెడ్లను నాసిరకంగా వేశారని కాలువ పనులను పరిశీలించిన క్రాంతి కిరణ్ ఆరోపించారు. కాలువ పనులు పూర్తి కాకుండానే బిల్లులు పొందారని, తూతూ మంత్రంగా పనులు చేసి 150 కోట్ల రూపాయలు మింగే ప్రయత్నం జరుగుతున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. కాంట్రాక్టర్లు చేసిన పనులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగూరు ఎడమకాలువ కింద పండే ప్రాంతాల మండలాలైన ఆందోళనకు పుల్కలకు నీళ్లు ఇవ్వకుండా ఈ కాలువ పనులు సాగిస్తున్నారు. రైతులు ఇబ్బంది పడైనా సరే, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గినా సరే ఏదో ఇబ్బంది పడి పంటలు పండించుకున్నారు. వరి పండించుకున్నారు, అట్లా కొందరు వేరుశనగ, ఇంకో కొందరు జొన్న పండించుకున్నారు. ఇప్పుడు ఆ కాలువ పనులు చూడడానికి మేమందరం కలిసి, మా స్థానిక నాయకులు అందరూ కలిసి మేము ఇక్కడ రావడం జరిగింది. చూస్తే మేము ఇంతకుముందు అది చూపెట్టినాం కదా మీకు, ఎక్కడ కూడా కాలువ పనులు సక్రమంగా సాగుతలేవు. దాదాపు స్టార్ట్ అయ్యి 9 నెలల పై అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి, మొత్తం నాసిరకం పనులు జరుగుతున్నాయి. వర్క్ స్పీడ్గా అవుతలేదు, ఎక్కడిదక్కడే తోపెట్టిర్రు. వర్షం నీరు నేను మొన్న చిన్నపడ్డ వర్షానికే మొత్తం వర్షం నీరు అంతా స్టాగ్నెట్ అయిపోయింది. ఈ తీరు చూస్తుంటే ఇంకొక 5 సంవత్సరాలకు తప్పించి ఈ విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద